సో సింగనాథం, యు లుక్ లైక్ చెంగిస్ ఖాన్. నా పేరు చెంగిస్ ఖాన్ కాదు, బక్కా ఖాన్. ఓకే బక్కా ఖాన్, నువ్వు వైట్ జైల్ కమ్ముడు. ఇంతకన్నా జబర్దస్త్ ఇంగ్లీష్ నేను మాట్లాడదా బై? ముందు నువ్వు తెలుగు సరిగా మాట్లాడు బై. మా గురువు ఇంగ్లీష్ అంతే, నువ్వు మాట్లాడు. లేడీస్ అండ్ జెంట్లింగ్ మెన్స్. అబ్బా, ఇక్కడ లేడీస్ ఎక్కడున్నారు? అందుకే తెలుగులో మాట్లాడచ్చు కదా. ప్రతి అడ్డమైన సన్నాసి ఇంగ్లీష్ పీస్ లో కాసు పీసు అని మాట్లాడగలిగింది. నేను మాట్లాడితే మిస్టిక్ ఆడొచ్చు, తప్పులేదు. కానీ మాకు అర్థం అవ్వాలి కదా. చక్కగా సుందరమైన తేట తెలుగులో మాట్లాడొచ్చు కదా. సరే, మా శిష్యుడి కోరికను కనికరిస్తున్నాను. చూడు బక్కా ఖాన్, నువ్వు జైలుకి ఎందుకు వచ్చినట్టు? ఏం చెప్పమంటావు గురు? ఇత్తడి చెంబు కొట్టేసి దాన్ని అమ్మేసి పీతలు కొనుక్కుని కూరండుకు తినేశాను. అంతే, 3 నెలలు దోశాను. చీ, తెలివి తక్కువ సన్నాసి. నీకు 7 సంవత్సరాలు వెయ్యాలరా. ఎందుకు గురు? పీతల్ని కొనుక్కోవడానికి చెంబు కొట్టేయకపోతే పీతల్ని కొట్టేవచ్చు కదా డైరెక్ట్. ఏం చెప్పావు గురు? అన్నగారు, మన సంగతి ఏమిటి? 2 ఏళ్ళు 2 సంవత్సరాలు జైలు శిక్ష వేసేంత గొప్ప పని ఏం చేశారో? పెళ్ళాం చేయబట్టుకున్నాను. పెళ్ళం చేయి పట్టుకుంటే 2 సంవత్సరాలు జైలు శిక్ష? ఇది అన్యాయం. నా పెళ్ళాం కాదు, పక్కింటోడు పెళ్ళాం. నీకు 2 సంవత్సరాలు కాదు, యావజ్జీవ కారాగార శిక్ష వేయాలి. నెత్తి మీద బొచ్చు లేదు గాని పక్కింటాడి పెళ్ళం కావాల్సి వచ్చిందా? హలో, మీరు ఈ ట్యాంకు పగలగొట్టదలుచుకుంటే ముందు ఈ బుల్డోజర్ మా మేంచి తొక్కించి వెళ్లి పాల్గొట్టమనండి. నోరు ముస్తావా? ఏ అవసరమైతే అంత పని చేయిస్తా. ఇన్స్పెక్టర్ గారు, కారు అది మర్యాద. ఈ ట్యాంక్ కట్టడానికి మేము ఎంతో కష్టపడ్డాం, ఎన్నో అడ్డదారులు తొక్కాం, చివరికి జైలుకెళ్లి శిక్ష కూడా అనిపించొచ్చాం. దీన్ని మీరు పగలగొట్టడం న్యాయమా చెప్పండి? మరి ప్రభుత్వమే స్వయంగా కట్టాలి అనుకుంటున్న స్థలంలో తగుదనమ్మా అంటూ మీరు కట్టడం ఏమన్నా న్యాయమా? అసలు ఇంజనీర్లకి ఎంత నష్టమయ్యా? ఇన్స్పెక్టర్ గారు, మాదొక చిన్న మనవి. ఇది మర్యాద. ఒకసారి అలా దయచేస్తారా? ఇన్స్పెక్టర్ గారు, మీకు 5,000 బ్రైడ్ ఇచ్చుకుంటాం. బ్రైడా? అదేనండి, బ్రైబ్, లంచం. లంచమా? నన్నంత తక్కువగా అంచనా వేస్తున్నారా? పోనీ 10,000. షటప్! మీ ఇద్దరిని లంచం కేసు కింద జైల్లో దోయించేస్తాను. పోనీ 15,000. నో. 20,000. నో అంటే నో. 25,000. ఒకటోసారి, రెండోసారి, మూడో. ఏంటయ్యా మీరిద్దరు జొడబెడ వాయించేస్తున్నారు? ఈ కేసులో ఆఫీసర్ కూడా ఉన్నాడు. అయితే ఆయన కూడా మన గ్యాంగ్ లో కలుపుకుందాం. అతన్ని కలుపుకోవాలంటే 50,000 దాకా అవుతుంది. మీరు ఎలా ఇస్తారు? దాని గురించి మీరేం బెంగపడకండి, మేము పెద్ద ఖజానాకే బొక్క పెడతాం. తెచ్చిందంతా జాగ్రత్తగా తీసుకొచ్చి మీ ఇంట్లోనే అప్పచెప్తాం. అమ్మో, ఇంటో అప్పచెప్తావా? ఇలాంటివి ఇంటో ఇవ్వకూడదయ్యా. మరెక్కడ? హోటల్ అక్షయ. అక్షయ? ఎస్. అదేనండి, అండర్స్టాండ్. మీరు అక్కడే ఉండండి, మేము వచ్చి అక్కడ కలుసుకుంటాం. పదండి. ఇదిగో చూసావా, డబ్బు పుచ్చుకుంటాను కానీ మేడం మీద చేస్తున్నావు. ఇంకా నెత్తి మీద పెట్టలేదు, సంతోషించండి. చేతులు కలిసిన తర్వాత మనం ఒకటే కదా? ఒకటే కదా, పద. పదండి. ఆవిడే ఇన్స్పెక్టర్ భార్య. ఫాలో మీ. ఫాలో బ్యాక్. అరవకూడదు, మేము పోలీసు వాళ్ళం. అరిచాకు మాదే. పోలీసు వాళ్ళ రండయ్యా. ఆయన ఇంట్లో లేరండయ్యా. మేము ఆయన కోసం రాలేదు, ఇల్లు సోదా చేయడానికి వచ్చాం. సోదా అంటయ్యా? అవును. ఎందుకంటయ్యా? ఎందుక్క? అయ్యగారు ఎవరో తెలుసా? ఎవరంటయ్యా? చెప్తే అదిరిపోతారు. చెప్పండి. పెద్ద ఏబిసిడి ఆఫీసర్. ఏబిసిడి ఆఫీసరా? అయ్యో, సిబిఐ ఆఫీసర్. అలాగండయ్యా, కూర్చోండి అయ్యా. కూర్చోండి మరి. కూర్చోండి. మా వారు వచ్చే లోపల ఏం పుచ్చుకుంటారంటయ్యా? ఆయన ఇప్పుడప్పుడే రారు. ఏం చేతనండయ్యా? ఏం చేతనంటే హోటల్ అక్షయాలో జలజత్తు జల్సా చేస్తున్నారు. బాబాయ్ బాబోయ్, జలజాతో జలసండయ్యా. నా తడాకు చూపిస్తాను ఎక్కడుందండయ్యా హోటల్. వెళ్ళి జుట్టొట్టుకు లాకొస్తాను ఆ పెద్ద మనిషిని. ఆయనకి నేనేం తక్కువ చేశానండయ్యా. ఆ విషయం మాకేం తెలుసునమ్మా, ఆయన్ని అడగాలి. అవునవును, ఆయన్ని అడగాలి.
వాళ్ళ సంసారం కూడా మనకెందుకయ్యా? అవునెందుకు? మనం వచ్చిన పనేంటి? పనేంటి? గో అండ్ సర్చ్. అవునవును, పదండి చర్చికి. దగ్గరలో ఏ చర్చ్ ఉంది? చర్చ్ కాదు మ్యాన్, సర్చ్ సర్చ్. అండర్వేర్ చర్చి. కమ్ ఆన్ చర్చ్. ఎక్కడికి పోతున్నారండి? కానిస్టేబుల్, Yes, sir. ఇది ఓపింగ్. నథింగ్ సార్. నథింగ్. మూసింగ్ కమింగ్. ఎందుకండి ఉన్నట్టుండి మా ఇంటి మీద పట్టారు? మీ ఆయన ఇంట్లో ఉన్నారండి? కాదు, ఇందులో ఉన్నారు. చెప్పండి. ష్. మీ ఆయన ఎడతెరిపి లేకుండా లంచాలు తీసుకుంటున్నట్టుగా మాకు రిపోర్ట్ వచ్చింది. అయ్యో అయ్యో బాబాయ్ లంచమా? పచ్చ అబద్ధం అండయ్యా. అది మేము సోదా చేసి చెప్తాం కదమ్మా. ఆగండి. కానిస్టేబుల్, సార్. టేకింగ్. టాకొద్దు ఇదండయ్యా, అదేనండి నా కోకండయ్యా. చూడమ్మా, మేము చర్చికి వచ్చాం. మీరు గొడవ చేయకూడదు, కిక్కురు మనకూడదు. అది సరేనండి, ఇది నా కోకండి. అదిగో మళ్ళీ మాట్లాడితే మైక్ విరిగిపోతాయి. మైక్లా? నేను మాట్లాడడానికి మైక్ పెట్టిస్తానంటారా? మైకుల్లో మాట్లాడడం పాత పద్ధతి, మైకులతో కొట్టుకోవడం కొత్త పద్ధతి. కావాలంటే అసెంబ్లీకి వెళ్ళి చూడండి. అయ్యో, చిన్నపట్నంలో పుట్టి రాజమండ్రి కాపురం వచ్చి ఎన్ని కష్టాలు రా నాయనా. అయ్యో దేవుడా, చెప్పాను కాదండి అయ్యా. ఏం లేదు ఐసా ఐసా. ఈవిడెవరు? కవ్విస్తూ నవ్వేస్తుంది. మా అత్తగారండి అయ్యా. అత్తగారా? హాయ్. ఎక్కడో చూసినట్టుంది. ఇప్పుడు చూస్తున్నారుగా, అదే. అవుటింగ్. స్విచ్ ఫ్యాన్ స్విచ్. అసలు ఫ్యానేనో వై స్విచ్? అదేనండి అయ్యా, ఫ్యాన్ అక్కడ ఉందండి అయ్యా, స్విచ్ ఇక్కడ ఉందండి అయ్యా. ఫ్యాన్ అక్కడ ఉంది కదండి అయ్యా, ఇక్కడ ఒక్క వస్తుందండి అయ్యా. స్విచ్ ఆన్. అయ్యి బాబాయ్, చచ్చాను దేవుడు. ఏమ్మా, అది మీ అత్తగారి ఫోటో, ఇది మీ మామగారి పడగ కదా. తిప్పులాట చాలు. తాళం చెవులు ఎక్కడ? తాళం ఆయన దగ్గర ఉందండి అయ్యా. ఆయన ఎవరు? అదేనండి అయ్యా, మా ఇంటి ఆయన. దొరికింది, తాళం దొరికింది. ఇది దానికి సరిపోదు. సరిపోతుందో లేదో మేం తెలుస్తాం, మీరు అలా ఉండండి. చచ్చి గించుకున్నా సరిపోదు. చూద్దాం. సరిపోదు. అయ్యా సరిపోయింది. అయ్య బాబు, నాయన అయ్యతండ్రు. ఎంత డబ్బు? ఇదంతా మా మామగారు రాస్తండి అయ్యా. మీ మామగారు ఏమైనా మాజీ మంత్రా? కానిస్టేబుల్, ముట్ట కట్టండి. ఆగండి. మనలో మనం ఒక సెటప్ చేసుకుందామండి అయ్యా. చెట్టప్ప. రాజీ చూడండి, మీరు పోలీసులండి అయ్యా, మా వారు పోలీసులండి అయ్యా. మనమంతా ఒకే జాతి కదండయ్యా. మనలో మనం తగులు పడకూడదండి అయ్యా. మీకు కావాల్సింది మీరు తీసుకొని మిగిలింది అలా వదిలేసి పండయ్యా. గురు, ఈవిడ మనకు లంచం ఇస్తానంటుంది. లంచమా? ఏమ్మా, మేమేమన్నా మీ ఆయనలాగా నీతిమాల కుక్కరం అనుకున్నావా? న్యాయం కోసం ధర్మం కోసం కష్టపడే ఆఫీసర్ల. మా లక్ష్యం, మా ధ్యేయం, మా మార్గం, మా గమ్యం అంత శాంటీసా? అయ్యో ఎవరికండి? అయ్యో, జస్టిస్. అది జస్టిస్. అయ్యో, ఎవరు దొరికిందో వాళ్ళు పట్టుకుపోతున్నారే. సంచులే తెచ్చారు సచ్చినాళ్ళు. 12,03,03 ఉన్నాయి సార్. అయ్య బాబు, నాయన అయితండ్రు. చూడమ్మా, ఏమండి, దీని మీద అందమైన సంతకం పెట్టమ్మా. సంతకమ్మా? ఎందుకండయ్యా? ఇవన్నీ మేము తీసుకెళ్తున్నట్టుగా ఓ లిస్ట్ తయారు చేస్తాం. ఈ డబ్బు నగల్ని మీ వారు ప్రజల్ని, ప్రభుత్వాన్ని మోసం చేసి దగా చేసి పట్టుకొచ్చినట్టుగా మీరు ఒప్పుకుంటున్నట్టుగా చిన్న సంతకం. ఒప్పుకుని మరే సంతకమా? మా ఆయన వస్తే ఆయన చేత పెట్టించుకుంటయ్యా. ఆయన రాడమ్మా, అక్కడ జలజతో సరసాలు ఆడుతున్నాడు కదమ్మా, మీరు పెట్టండి. మనం ఒకే జాతి కదండయ్యా. అదే ఇలా మనం పరంపరం, ఒకే పార్టీ, ఒకే జాతి అని జనాన్ని మోసం చేసే జాతి మాది కాదు. మర్యాదగా సంతకం పెట్టండి. సంతకం మర్చిపోయానండి అయ్యా. మర్చిపోయారా? ఎప్పుడైనా పుట్టింటికి వెళ్తే మా వారికి కార్డు ముక్క రాసి కింద పేరు రాయడం తప్ప నాకు సంతకం అలవాట్లేదండి అయ్యా. అయితే సంతకం పెట్టరన్నమాట. మీసాలు రావు. ఎస్ సార్. మనం ఏం చేస్తామో చెప్పవాలి. ఏముంది, ఆ బంగారు గాజులు వెనక్కి తోసి, ఇనుప సంఖ్యలు తగిలించి, వీధి సందు గొంతు అవునవును, మలుపు ఊరేగింపుగా తీసుకెళ్లి జైల్లో తోసేస్తాం. అయ్యో బాబాయ్ ఆగండి. తొందరపడతారేటండి మీసాలరావు గారు? అవును, అంతలేసి మీసాలు వచ్చినా మీసాలు రావుంటారేటండి? నా మీసాలు కూడా మీకెందుకు? సంతకం
పెడతారా? జైల్లో పెట్టమంటారా? పెడతానంటయ్యా. సరిగ్గా సమయం చూసి మా మొదలష్టప్ప ఆయన జల్జాతో జల్సెక్కి తగలడాలా? రాని రాని సంతకం పెట్టేశానంటయ్యా. గురు. ఓకే ఓకే. కానిస్టేబుల్స్, కలెక్ట్ ఆల్. లేడీస్ అండ్ జెంట్లీమెన్, కలెక్ట్ ఆల్. ఫుట్బాల్, వాలీబాల్, బేస్బాల్, బాస్కెట్బాల్, కేమోబాల్, ఫినోబాల్ అండ్ ప్రొసీడ్ టు పూర్ణ సినిమా. ఎవరో వచ్చినట్టున్నారు. మీరు లోపలికి వెళ్ళండి. కమ్ ఇన్. హలో. బతుకంత హాయంట టామ్ టామ్ టామ్. ఎక్కడ ఎంత డబ్బు? అది మాత్రం అడగద్దు, ఇచ్చింది తీసుకోండి. బ్లాక్ మనీ, వైట్ మనీ? రెడ్ మనీ. రెడ్ మనీ? అవును, ఎర్ర డబ్బు. పేదల రక్తాన్ని పిండి పదవుల సంపాదించిన వెధవ డబ్బు. దానికి మేము పెట్టిన పేరే రెడ్ మనీ. ఓహో, కరెన్సీకే కొత్త రంగు పూసిన కళా తపస్వి, నీకు జోహార్లు. మీరు అడిగిన దానికన్నా ఎక్కువ డబ్బు ఇచ్చాం. ఇక మీరు మా దారికి అడ్డు రాకూడదు. అమ్మమ్మమ్మ, ఇక నుంచి మీ దారే మా దారి. నాకు డబ్బు అందనంత వరకు పాడు శవాన్ని, డబ్బు అందిన తర్వాత పరమశివాన్ని. ఇక మీ దారికి మేము అడ్డు రాం. మరి మేము వెళ్ళి రామా? బ్రదర్, ఒక్క రౌండ్ ఏ కర్మ. పాపుంటే పీపాలు లాగా ఈయన వదిలిపెడితే నన్ను మావం చేసేట్టున్నారా? వెళ్ళండి బాబు. వస్తాం మావా. మళ్ళీ మావ అంటున్నారా? అంటే డబ్బు ఇచ్చాడు, లెక్క పెట్టుకుందాం. ఎన్ని నగలో చూడు. ఇదిగో ఈ కాసులు పేరు చూడవే. ఒక్క కేసుకి ఎన్ని కాసులు వచ్చాయో చూడు. అవునండి, నేను పుట్టిన జాతకం అటువంటిదండి. నన్ను దరిద్రముగా అంటారే. ఇప్పుడు చూడండి, ధనలక్ష్మి తన్నుకొచ్చింది కదండి. అయ్యి బాబోయ్ బాబోయ్, రవ్వల్ నెక్లెస్. బాగుందా? బాగుందండి, చాలా బాగా. ఏమండి, ఇటు చూడండి, ఈ రవ్వల్ నెక్లెస్ మన ఇంట్లోదే కదండి. మన ఇంట్లోదా? ఏంటే నువ్వు ఆగేది? అవునండి, ఆ సారా కాంట్రాక్టర్ సంక్రాంతికి మీకు బహుమానంగా ఇచ్చాడు కదా, అదే కదండి ఇది. అమ్మో, అదేనేది. ఈ సొమ్మంతా కూడా మందే. అమ్మ కంత్రి నా ఎళ్ళరా, నాకే టోకరా ఇచ్చారా? ఎక్కడ తెచ్చారా? దొంగ సన్నాసులారా, రండి రండి. ఎరా, నా ఇల్లు కొల్లగొట్టి నాకే లంచం ఇస్తారంట్రా? గవర్నమెంట్ వాళ్ళు తగిలించిన 3 పువ్వులు చాలవని మీ ఇద్దరు కలిసి నా చెవిలో 4వ పువ్వు పెడతారంట్రా? చీరేస్తానంతే. ఏంట్రా, నా మట్టుకు నేను పేక్కొచ్చిన మేకలాగా లబ్బని కొట్టుకుంటుంటే మీకేమి పట్టనట్టుగా కాలు మీద కాలు వేసుకుని తమాషా చూస్తున్నారా? చంపేస్తానంతే. కాళ్ళు ఊపుతున్నారా? కాళ్ళు మార్చేశారా? మీ మీద తప్పుడు కేసులు పెట్టి మిమ్మల్ని బొక్కలో పెట్టించకపోతే నా పేరు పరమశివే కాదు. చెప్పు నోర్మి. ఏంట్రా మంత్రిస్తున్నావు? విభూదిస్తావా? ఏంట్రా ఇది? అందరికి పచ్చ కార్డులు ఇస్తుంటే నువ్వు ఎర్ర కార్డు ఇస్తున్నావు. పట్టుకో నాయనా. నాయనా? సరే పట్టుకో మావా. ఇది మరీ నిజం. ఇవన్నీ మా వారు ప్రజల్ని ప్రభుత్వాన్ని మోసం చేసి లంచంగా తీసుకున్న బాపతేనని నా మంగళసూత్రం మీద ప్రమాణం చేసి అంగీకరిస్తున్నాను. ఇట్లు మీ పాదదాసి యు మంజులమ్మ. ఎవరికి పాదదాసి? ఇప్పుడేం చేస్తావో? అస్కలక్కడ బుస్కి, మళ్ళీ కాల్లో ఏం మంత్రిస్తున్నావు నాయన? ఇది నకలు. ఇలాంటివి 100 ఉన్నాయి. అసలుది బ్యాంకు జాకెట్ లో ఉంది. జాకెట్? అదే బ్యాంక్ లాకర్. అదే. ఇప్పుడేం చేస్తావు? సెల్యూట్ చేయటానికి కూడా ఓపిక లేనంత ఇదిగా చావు కొట్టేస్తున్నారు. బాబు, తండ్రి, అసలు ఎందుకు నాయన నన్ను ఇలా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు? నీలాంటి అడ్డగాడిదలకు బుద్ధి రావాలంటే నడుములు విరగ్గొట్టాలి. కొడుతున్నాం. బాబు, కావాలంటే మరో 25 ట్యాంకులు కట్టుకోండి. నాకు 50 పైసలు అంచమే ఒక్కలేదు. కానీ
మా ఆవిడతో రాయించుకున్న అసలు కాగితం ఇచ్చేయండి. అమ్మా ఆశ దోశ అప్పడం మా ఎడంకాలి గోరంత పనిచేయలేదు, అప్పుడే ఆ కాగితం కొట్టేద్దామనే. ఆ కాగితం చూపించి నీ చేత ఎన్ని పనులు చేయించుకోవాలి, అంతవరకు ఆ కాగితం బ్యాంక్ జాకెట్ లోనే ఉంటుంది. జాకెట్ లో కాదు, లాకర్ లో. లాకర్ లోనే ఉంటుంది. అప్పుడప్పుడు వచ్చి నీకు దర్శనం ఇస్తూ ఉంటాం. ఎప్పుడు వస్తారు? అవసరమైనప్పుడు. ఇప్పుడు అవసరం లేదుగా. అవసరం లేదు. గెట్ అవుట్. గెట్ అవుట్. అసలు తప్పు మీది కాదురా. కాదు సార్. అవును సార్. వెళ్ళాలా? అటు కాదు మరి ఇటు. జాగ్రత్త, నడువిరిగాను. గురు, ఈ దెబ్బతో పరమశివం గాడు మన గుప్పిట్లోకి వచ్చేసాడు. తర్వాత శిష్య, దిస్ ఈజ్ ఓపెనింగ్. యు సీ రేపెనింగ్. అంటే రేపేం చేస్తానో చూడు అని. ఈ జన్మలో అసలు నీకు ఇంగ్లీషే రాదు. సారీ 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 సారీ, ఏదో షో కోసం కళ్ళజోడు పెట్టుకున్నాను, కళ్ళే కనిపించట్లేదు, అంత మబ్బుగా ఉంది. హోటల్కి పోదాం, వస్తావా? నేను టిఫిన్ చేసి వచ్చానండి. ఆ టిఫిన్ కాదు, జాలీ జాలీ టిఫిన్, వేడి వేడిగా వడ్డిస్తాను. జాలీ జాలీ టిఫినా? జస్ట్ 500 ఇస్తే చాలు. 500? వేడి వేడి టిఫినా? అర్థం కావటం లేదండి. అబ్బా అదే చూడండి, నేను కొంచెం ట్యూబ్ లైట్ ని. నేను ఇంతవరకు ఎంగిలి పడిన ఫ్యామిలీ టైప్, పెళ్లి కూడా కాలేదు. మీలాంటి ఓ గుండబ్బాయిని చూసుకుని పెళ్లి చేసుకోండి, ఆ తర్వాత టిఫిన్ ఏం కర్మ, హోటల్లో జాలీగా భోజనమే చేయొచ్చు. వస్తా. ఉండుగురు. నడ్డు మీరు చేపట్టుకుంటావేంటి? నేనేం చేస్తాను తెలుసా? పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాను. డబ్బుంటారా, లేకపోతే తోక ముడుచుకొని పోవయ్యా, అలా అరుస్తావే. ఓయ్, నా దగ్గర డబ్బు లేదా? ఇదిగో చూడు. సరే దాచుకో. అసలు నువ్వు ఆడదానివేనా? అసలు నువ్వు మగాడివేనా? నోటుకొచ్చినట్టు వాగావంటే జాగ్రత్త. ఏం చేస్తావేంటి? ఏం చేస్తానా, ఇది కాస్త పట్టుకో. పట్టుకున్నాను. అయ్యో దొంగ దొంగ, కాపాడండి కాపాడండి, దొంగ దొంగ. చూడండి, నా బ్యాగ్ ఎత్తుకుపోతున్నాడు. వాట్ ఇస్ దిస్? ఏంటి గొడవ? సమయానికి వచ్చారు ఇన్స్పెక్టర్ అమ్మా. పట్టపగల ఈ రౌడీతనం చూడండి. ఇన్స్పెక్టర్, నువ్వు ఆగు, నువ్వు చెప్పమ్మా. నన్ను పట్టుకుని అసహ్యంగా మాట్లాడాడండి. నాకు భయం వేసి పరిగెడుతుంటే నా బ్యాగు లాక్కున్నాడు. మిస్టర్, జీప్ ఎక్కు. అవును కూడా ఎక్కమనండి. అది నాకు తెలుసు, ముందు నువ్వు పద. నేను ధర్మాత్మనమ్మా, ఓలా అందరికీ తెలుసు. అది స్టేషన్ కి వచ్చి చెప్పుకో. ఇదెక్కడ పిల్ల ఇన్స్పెక్టర్ రా? ఏంటి అక్కడ కూర్చున్నావు? అమ్మగారు కూర్చుని చోటు నువ్వు ఎక్కిపోదావనే. ఏమవుతాయా? కూర్చున్నాను అంతేగా. చిన్నబాయా చిన్నబాయా, అయ్యయ్యా పెద్దబాయిని. గురు గురు, ఎక్కడ గురు? శిష్య, 1, 3, 9, 13 ఊసలు లెక్కెట్టిస్తారు శిష్య. అయ్యో పాపం, మా గురువు చేత ఊసలు లెక్క పెట్టిస్తారా? బయటికి వెళ్తే మా పరువు ఏం కావాలి? షూ, అరవకండి. అతని ఆడ మనిషిని ఏం చేశాడో తెలుసా? ఏం చేశావు గురు? నేనేం చేయలేదు శిష్య. అయ్యో పాపం, ఎంత అమాయకంగా ఉన్నాడో చూడండి. ఈ అమ్మాయి నన్నేం చేసిందో తెలుసా? ఏం చేసింది? దానికి సంబంధించిన ఇచ్చిన 500 రూపాయలు ఈ బ్యాగ్ లో ఉన్నాయి, కావాలంటే చూసుకో. అబద్ధం, ఇది నా డబ్బు. కాదు, నా దగ్గర ఉన్న ఈ చీటీల నెంబర్లు, అందులో ఉన్న డబ్బుల నెంబరు ఒకటే, కావాలంటే చెక్ చేసుకోండి. ఆ బ్యాగ్ ఇలా ఇవ్వు. కాదండి, ఇది నా డబ్బు. ఇచ్చేస్తా, ముందు ఇలా ఇవ్వు. ఇవ్వవే సుప్రత సుర్పణఖ. శిష్య, వా అదరగొట్టేశావు శిష్య. లేకపోతే గురువుని వదులుతా అనుకున్నావా? ఛీ, నువ్వు ఒక ఆడదానివేరా. కానిస్టేబుల్, ఇవన్నీ లోపలికి నెట్టి అతను వదిలే. ఓపింగ్ ఓపింగ్. లోపలికి పదవే గుండమ్మ. జీవితంలో ఇంతవరకు లాకప్ ముఖమే చూడలేదు. అవును, డైరెక్ట్ గా జైలే. మేము అసలే ఫ్యామిలీ టైపు. మా కుటుంబ గౌరవం, పరువు, ప్రతిష్ట రంగలో కలిసిపోయాయి. ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ. అబ్బబ్బబ్బబ్బ, పట్టపగల వీధిలో నడవాలంటేనే నాకు భయంగా ఉంది. ఆడవాళ్ళు ఇంతలా బరితెగించిపోతారనుకోలేదు. మీరు తప్ప. ఇంకా మేము వెళ్ళొస్తామండి. ఓకే, నేను వెళ్ళొస్తానండి. ఇక్కడే ఇక్కడే ఏంటండి? ఏదో మర్చిపోయానండి. మీరు చాలా అందంగా ఉంటారండి. శిష్య, గురు. ఏం శిష్య? రోజులు గడిచిపోతున్నాయి,
ఆ మనోహర్కి చెయ్యి నయమైందంటే ఉరి తీసి పారేస్తారు. ఈలోగా ఆ ముద్దు కృష్ణను పట్టుకుని ఒక్క ఉతుకు ఉతికావంటే నిజం బయటకు ఎక్కుతాడు కదా. బ్రహ్మాండమైన ఐడియా. అంతే కదా మరి. శిష్య, గొప్పోళ్ళతో తొందరపడి గొడవలు పడకూడదు. అయితే జాగ్రత్తగా పడాలి, లేదా వాళ్లే మనల్ని ఉతికారేస్తారు. మరి మనోహర్ని ఎలా కాపాడటం గురు? కమ్ముడు కమ్ముడు. మరి కక్కుడు? ముద్దు కృష్ణని మన అండర్లోకి తెచ్చుకోవాలి. రాజశేఖరానికి ఒక్కతే కూతురు, పేరు చిత్ర. ఆ పిల్ల నువ్వు లవ్వాడాలి. లవ్వా? లవ్వా? లవ్ అంటే ప్రేమించడమే కదా. అవును. మరి దానికంత కంగారు ఎందుకురా? మరి ఆ అమ్మాయి ఎలా ఉంటుందో? జమీందారింటి పిల్ల, జవాను బొమ్మలో ఉంటుందిరా. అయితే నువ్వే లవ్ చేయొచ్చుగా గురువా. శిష్య, ఇప్పుడిప్పుడే నేను ఒక అమ్మాయికి ఫైట్ కొట్టాను. అమ్మాయికి ఫైటా? అదే ఈ కాలంలో కాలేజీ కుర్రాళ్ళు అమ్మాయిల వెంటబడి కుడుతుంటారే, ఫైట్ అది. చంపేశావు. సైటా? సైట్ సైట్. మరైతే ఇంతకాలం నాతో చెప్పలేదే? కొట్టింది నేనేగా, ఆవిడ ఇంకా కొట్టలేదు. వన్ సైడెడా? అటు నుంచి వచ్చిన తర్వాత చెప్తాను. ఇప్పుడు నువ్వు చిత్రని ఫైట్ సైట్ 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 కొట్టినట్టు నటించాలి. ఎలా ఉంది ఐడియా? ఓకే గురు. మరి నువ్వు కొత్తగా సైట్ కొట్టానదే, ఆ అమ్మాయి ఎవరు? ఓ శిష్య, చెప్పు గురు. పోనీ నేను కళ్ళు మూసుకుంటాను, చెప్పు. ఆ అమ్మాయిని తలుచుకుంటేనే సిగ్గు తల్లుకొచ్చేస్తుంది శిష్య. సైట్ కొట్టడానికి సిగ్గులేదు కానీ పేరు చెప్పడానికి మాత్రం సిగ్గా. చెప్పు గురు. చెప్పనా? చెప్పు. చెప్పేస్తున్నా, వినేస్తున్నా. పొడుగాటు లాటి చేత్తో పట్టుకు తిరుగుతుంది ఆ అమ్మాయి. అయ్య బాబోయ్, నువ్వు జగజ్జంత్రివి గురు.